Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is to have the mind of Jesus. To have the mind of Jesus. క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. This text is from Paul's letter to Philippians chapter 2 verse 5. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. Should have the mind of Jesus when we are living this world as his children, as his witnesses. యేసే సాక్షులముగా, యేసే బిడ్డలముగా ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా we should have the mind of Jesus. యేసుక్రీస్తు కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉండాలి. మన మనస్సు మారింది, రూపాంతరం చెందినట్లయితే you should have the mind of Jesus. యేసు మనసు మనకు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ మనసు కలిగి ఉంటామో then we can able to understand what is the will of God for our lives, what is the will of God for this world, what is the will of God for this congregation, for our church, for the family. క్రీస్తు యేసు కలిగిన మనసుని కలిగి ఉన్నట్టయితే ఈ ప్రపంచంలో దేవుని యొక్క చిత్తం ఏంటి, ప్రపంచం పట్ల దేవుని చిత్తం ఏంటి, కుటుంబం పట్ల, సంఘాల పట్ల, వ్యక్తిగత జీవితాల ప్రభుత్వ చిత్తం ఏంటో తెలుసుకొని దగ్గర బ్రింగ్ గ్లోరీ టు గాడ్, దేనికి మహిమ తేగలవు. ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్. హౌ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్? హౌ కెన్ యూ ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్? When you possess the mind of Jesus, you can have the mind of God. క్రీస్తు మనసుని కలిగి ఉంటావు. అప్పుడు ఆ చిత్తం ఏంటో లోకం పట్ల, ఆ చిత్తం ఏంటో నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల, సమాజం పట్ల నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు. అంత మాత్రమే కాదు, having the mind of Jesus means that we agree with his plan and with his will. క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉంటానంటే we agree with Jesus' thoughts, Jesus' aspirations, and Jesus' purposes. We have the mind of Jesus. We can agree with Jesus in every aspect, in every area of your life. ప్రతి విషయంలో నువ్వు దేవునితో ఏకీభవిస్తావు. దానికి లూకా సువార్త 19:10 నశించిన దాని మీదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకం వచ్చాను. నేను ఆ మనసు కలిగి ఉంటే నీవు ఆ సత్యాన్ని గ్రహించుకుంటావు. నీవు కూడా నశించిన దాన్ని వెదకి నువ్వు రక్షిస్తావు ప్రభు వలె. లేఖనం గమనిస్తే టు బి విల్లింగ్ టు లోయర్ అవర్ సెల్స్. మనం తగ్గించుకోవడానికి, ఇతరుల కంటే తగ్గించుకొని జీవించడానికి అవసరం ఏర్పడుతుంది. when you have the mind of Jesus, లేకపోతే లో ఎవర్ సెల్స్ నువ్వు తగ్గించుకుంటావు. ఈ వాక్య భాగంలో ఆ సత్యాలు చక్కగా ప్రస్తావించబడ్డాయి. ఎలా అనగా 3వ వచనంలో వినయ మనస్సు గల వారై ఒకరినొకడు తనకంటే యోగుడు ఎంచుకొనొచ్చు. నీ క్రీస్తు మనసు ఉన్నట్టయితే హ్యావ్ ద హ్యూమిలిటీ, దీనత్వం కలిగి ఉంటావు వినయముతో. అది నీలో ఉన్నప్పుడు, వినయం ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు మనసును కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆ వినయం నీలో చేకూరుతుందో ఇతరులు నువ్వు నీకన్నా ఎక్కువ ఎంచుకుంటావు, ఎక్కువని ఎంచుకుంటావు. యేసుక్రీస్తు మనసు నీలో ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ పర్సన్ దాన్ మీ, షీఈస్ బెటర్ దాన్ మీ అని మనము తప్పకుండా మనం అలా ఎంచుకుంటాం. వాల్యూ ఈచ్ అదర్ యాజ్ గాడ్ వాల్యూస్ us. ప్రభు ఎలా మనం విలువనిచ్చాడో అదే రీతిగా ఇతరులకు కూడా మనం విలువ ఇవ్వగలం. కానీ పిల్లారా, ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రీస్తు యేసు కలిగి మనసు నువ్వును కలిగి ఉన్నప్పుడు నిజముగా నీవు నీ సొంత కార్యాలు కాదు, ఇతర కార్యం తప్పకుండా నువ్వు చూస్తావు. 4వ వచనం ప్రతివాడు తన సొంత కార్యం మాత్రమే కాక ఇతర కార్యమును చూడవలెను. కాబట్టి పిల్లారా, మనము స్వార్థమైన నశించిపోతుంది. థింగ్స్ వర్క్స్ ఆఫ్ అదర్స్.
ఇతరుల గురించి ఆలోచన ప్రారంభిస్తావు, వాళ్ళ క్షేమం గురించి ఆలోచన ప్రారంభిస్తావు, వాళ్ళకి తపన ఇలా ఉంటుంది. కాబట్టి అలాంటి మనసు కలిసి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు వందనాలు స్తుతిస్తూ నాయన. క్రీస్తు మనసు మీరు కలిగి ఉండనని పౌలు సెలవిచ్చారు. తను మీకు స్తోత్రాలు. అనేకులు తన మీ మనసు లేదు నాయన, మీ మనసు లేదు కాబట్టి తండ్రి ఒకరంటే ఒకడు గొప్పవాడు ఎంచుకోవచ్చు. ఎవరు గొప్పవాడు? నీకంటే నేను గొప్పవాడిని అంటూ ప్రభా సొంత కార్యం చూసుకుంటున్నాడు, కానీ ఇతర కార్యాలను వారి గురించిన యోగక్షం విచారించే వారే కార్యపోతున్నారు తండ్రి. అలాంటి స్వార్థం నాటి ప్రభువ వినయ మనసుతో ఒకరికంటే ఒకటి యోగ్య ఎంచుకు ప్రిఫరింగ్ వన్ అనదర్ ఇతర కార్యాలు చూసి తండ్రి ఇతర రక్షకులు ప్రయాసపడే పాటుపడే ఆత్మశక్తిని ప్రతి బిడ్డకి ఇవ్వగలని స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.